పద్మభూషణ్ తీసుకోవడానికి నందమూరి బాలకృష్ణ గారికి ఉన్న అర్హత ఏంటి? దానికోసం ఆయన ఏం చేశాడు? నందమూరి బాలకృష్ణ గారు ఇటీవల భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ని అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఆయనకి ఈ పురస్కారం సరైన టైంలోనే వచ్చిందని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఆయనంటే గిట్టని వారు, ఆయన గురించి తెలియని వారు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఏంటని అంటున్నారు. అసలు బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి అర్హుడా అని కూడా అంటున్నారు. చూద్దాం ఒకసారి ఆయన అర్హుడో కాదో. ముందుగా ఆయన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తనకి 14వ ఏటనే తాతమ్మ కళ అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. అలా కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించిన తర్వాత మంగమ్మ గారి మనవడు సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడ నుంచి ఆయన విరామం లేకుండా తెలుగులో హీరోగా సినిమాలు చేసుకుంటూ ఎన్నో సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే తనకంటూ సొంత అభిమానులను సంపాదించుకున్నారు. అగ్ర హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఈ 50 ఏళ్లలో ఆయన 100 సినిమాల్లో హీరోగా నటించారు. తద్వారా ఎందరో నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు నడిపించారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ కమర్షియల్ గా ఎదగడంలో తన వంతు కృషిని అందించారు. తనకు పోటీగా ఉన్న అగ్ర హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేసి ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరించారు. ముఖ్యంగా ఆయన డైలాగులు, డాన్సులు, ఫైట్స్ అంటే జనం విపరీతంగా అభిమానించేవారు. ఒకప్పుడు బాలకృష్ణ గారికి విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ జరిగేది. ఆయన మీద ఎన్నో జోకులు కూడా వేసేవారు. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని సీన్లతో ఆయన్ని చాలా హేళన చేసేవారు. అప్పట్లో చిన్న మొబైల్స్ లో ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తూ మెసేజ్లు కూడా వచ్చేవి. కానీ ఆయన ఆ నెగిటివిటీని తట్టుకొని నిలబడమే కాకుండా దాన్ని కూడా పాజిటివ్ గా మార్చుకున్నారు. ఆయన ఆ నెగిటివిటీని పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోయారు. అంతే, అన్ని ఆయనకు అనుకూలంగా మారిపోయాయి. ముఖ్యంగా అఖండ సినిమా నుంచి బాలకృష్ణ గారి జీవితం ఊహించనంతగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన సినిమాల్లో సక్సెస్ తో పాటు అన్స్టాపబుల్ అనే షో ద్వారా నిజమైన బాలకృష్ణ గారు ఏంటో ప్రేక్షకులకు, అభిమానులకు బాగా అర్థమైంది. ఆ షోలో ఆయన ప్రేక్షకులతో మాట్లాడే విధానం, వచ్చిన అతిథులైన సాటి హీరోలతో ఎంతో హుందాగా వ్యవహరిస్తూనే చాలా సరదాగా ఉండి వాళ్ళ అనుభవాలను, విజయాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ఈ షో బాలకృష్ణ గారి హోస్టింగ్ లో టాప్ రేటింగ్ తెచ్చుకొని ఇండియాలోనే టాప్ షోగా నిలిచింది. సినిమాలు, షోలే కాకుండా 2014లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసి ప్రజలకు ఎంతో సేవ చేసి వాళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నారు. తరువాత వరుసగా 2019, 2024 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఇవే కాకుండా మనందరికీ తెలిసిందే, ఆయన మళ్ళీ తలుచుకునేది క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఆయన అందించే ఆరోగ్య సేవలు చిరస్మరణీయం. ఆ హాస్పిటల్ చైర్మన్ గా ఆయన నియమితులైన తర్వాత క్యాన్సర్ చికిత్స సేవలో ఆ హాస్పిటల్ చేస్తున్న సేవ అనన్య సామాన్యం. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్ లో వస్తున్న ఆధునిక వైద్యాన్ని కూడా పేద రోగులకు సైతం అందజేస్తూ వైద్యం విషయంలో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా సేవలు అందిస్తూ అందరి మన్ననను అందుకుంటుంది. ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్లి ఆయన పలకరించే విధానం, బహుమతులు ఇవ్వడం, ధైర్యం చెప్పడం చాలా గొప్ప విషయాలు. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ గారే. ఒక హీరోగా, ఎమ్మెల్యేగా చాలా బిజీగా ఉంటూనే ఇలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు చెప్పండి, ఒక హీరోగా 100 సినిమాలు చేసి, ఒక షోని హోస్ట్ చేసి, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ, ఒక హాస్పిటల్ ద్వారా సేవా రంగంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం సమంజసం అని నేను నమ్ముతున్నాను. అంత అర్హత ఆయనకి ఖచ్చితంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఒక మనిషిగా మనం ఒక పని చేయడానికి చాలా కష్టాలు పడతాం. ఒక జన్మలో ఒక పని చేయడమే కష్టం. అలాంటిది ఆయన ఒక జన్మలోనే 4 పనులు చేస్తూ, అది కూడా అన్ని ప్రజలకి సేవ చేసేది అవడం చాలా గొప్ప విషయం. మరి అలాంటి ఆయనకి ఈ పద్మభూషణ్ పురస్కారం రావడం ఎంతవరకు సమంజసం అనే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఆయన సరైన వ్యక్తి, దీనికి అర్హుడు కూడా అన్నమాట. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. జై బాలయ్య.